ఆహ్వానిస్తున్నాం సార్. మొట్టమొదటిగా కడప నగరపాలక సంస్థ కడప నగరపాలక సంస్థ మొదటి సిటిజను మరియు గౌరవ మేయరు శ్రీ పాకా సురేష్ కుమార్ గారిని వేదిక మీదకి విశిష్ట అతిథుల యొక్క టైము అలాగే సిబ్బంది యొక్క టైము మొత్తం కన్సిడర్ చేసుకొని మనము ఉన్నాం సార్. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ కరతాల ధ్వనులతో ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథులు వచ్చారు. దయచేసి మీ చప్పట్లతో కరతాల ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇన్వైట్ చేయాలి. అలాగే మీ యొక్క విలువైన మాటలు, మీ యొక్క విలువైన అనుభూతులు ఇక్కడ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. యొక్క చరిత్రకు కూడా ఇది లిఖించదగ్గుతుంది కాబట్టి దయచేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ డివిజన్లలో కావచ్చు, మీ పరిధిలో కావచ్చు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఉన్నారని అర్థమవుతోంది. వారి భావాల్ని చూస్తూ ఉంటే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి సేపు మాట్లాడకుండా కొద్దిగా కుదించి మాట్లాడగలిగితే ముక్తసరిగా గౌరవ విశిష్ట అతిథుల యొక్క సమయం మన సమయం అన్ని కూడా క్రోడీకరించి తీసుకో అంతే. సమయం అంటే మళ్ళా అదే మళ్ళా రా అంటాం. మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారి కుటుంబ సభ్యులతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. గౌరవ ఎమ్మెల్సీ వారు శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మరియు 46 డివిజన్ కార్పొరేటరు రెడీగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీ బండి నిత్యానంద రెడ్డి మరియు వారి ఫ్యామిలీని కార్పొరేషన్ సిబ్బంది తరఫున సన్మానించడం జరుగుతుంది. ప్రత్యేక ధన్యవాదాలు సార్. మూడవ పాలక వర్గం సభ్యులైనటువంటి మొత్తం కార్పొరేటర్లు అలాగే విశిష్ట అతిథులకు ఈరోజు సన్మానం జరుగుతుంది. మున్సిపల్ 1వ డివిజన్ కార్పొరేటర్ గారైన రామేశ్వరం చెన్నయ్య సార్ వారిని, వారి కుటుంబ సభ్యుల్ని కార్పొరేషన్ సిబ్బంది తరఫున సన్మానించడం గర్వంగా భావిస్తున్నాము. అందరు కూడా చప్పట్లతో తమ సంతోషాన్ని తెలియపరిస్తే ఇంకా బాగుంటుంది. తదుపరి 2వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ముక్కర సుబ్బారెడ్డి గారిని వేదిక మీదుగా 14వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కూకటపల్లి బాబు సార్ వారిని నగరపాలక సిబ్బంది సన్మానిస్తున్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్ పురా లక్ష్మీదేవి వారిని వారి కుటుంబ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కడుమూరి శ్రీ లలిత గారు 11వ డివిజన్ కార్పొరేటర్. 12వ డివిజన్ కార్పొరేటర్ సానపురెడ్డి శివకోటిరెడ్డి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. 13వ డివిజన్ కార్పొరేటర్ మాచవరం రామలక్ష్మణ్ రెడ్డి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా కార్పొరేటర్ బండి గంగాదేవి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
10వ డివిజన్ కార్పొరేటరు మాధవ మల్లికార్జున వారిని వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ కమిషనర్ వారు, గౌరవ మేయర్ వారు చప్పట్లతో మనందరి ఆనందాన్ని వ్యక్తం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బాలిపోగు లక్ష్మీదేవి వారిని వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బాలిపోగు లక్ష్మీదేవి వారిని వారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి బాలిపోగు లక్ష్మీదేవి గారు 16వ డివిజన్ కార్పొరేటర్ మరియు వారి కుటుంబ సభ్యులకి గౌరవ కమిషనర్ వారు, గౌరవ మేయర్ వారు, డిప్యూటీ కమిషనర్ వారు 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యలమంచిలి మాధవి గారు మరియు వారి కుటుంబ సభ్యులకి సన్మానం జరుగుతుందండి. 21వ డివిజన్ కార్పొరేటర్ రావడానికి సిద్ధంగా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మోతుకూరు సుజాత మరియు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మోతుకూరు సుజాత వారి కుటుంబ సభ్యుల్ని నగరపాలక 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తుంగా విజయలక్ష్మి వారు వారి కుటుంబ సభ్యులతో వేదిక మీదకి రావడానికి సిద్ధంగా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. తదుపరి చూడన్నా ఇన్ని ఫోటోలు వాట్సాప్లో పెడతా రక్తం పక్కన పక్కన శ్రీ బండి మరియలు వారిని వారి కుటుంబ సభ్యులతో సహా వేదిక దగ్గరికి రావాలి. తదుపరి కోఆప్షన్ మెంబర్ అయిన శ్రీ షేక్ బేపారి అబ్దుల్ జబ్బార్ సార్ వారిని వారి కుటుంబ సభ్యుల్ని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ షేక్ బేపారి అబ్దుల్ జబ్బార్ సార్ వారిని వారి కుటుంబ సభ్యులు గౌరవ కార్పొరేటర్లు మరియు గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ వారు, కార్పొరేటర్లు అందరూ కలిసి కమిషనర్ వారిని శాలువాతో సత్కరించడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కమిషనర్ వారు అందరినీ సన్మానించడం జరిగింది. దయచేసి ఇంకా ఎవరైనా భోజనం చేయకుంటే భోజనం చేయండి. గౌరవ కమిషనర్ వారు ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచి గౌరవ కార్పొరేటర్లందరినీ పిలిపించి ఈ కార్యక్రమము చాలా హుందాగా పకడ్బందీగా సక్సెస్ అయ్యేటట్టు చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ వారికి శుభ సందర్భంలో మీకు ఒక ముఖ్య విషయం షేర్ చేయాలి సార్. దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం నా వైపు చూడాలి. మా గౌరవ కమిషనర్ గారు శ్రీ రాకేష్ చంద్ర వారి ప్రొఫెషన్ డిక్లరేషన్ అయ్యింది. అది ఈరోజే ఆర్డర్ రావడం జరిగింది. మీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిందిగా మీ మునిలక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుంది. సమయం ఎక్కువైంది సార్, దయచేసి తొందరగా కంప్లీట్ చేయండి. మేయర్ గారి గౌరవ మేయర్ గారి సిసి కార్యాలయం సిబ్బంది అందరూ కూడా మేయర్ గారిని సన్మానించడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. శుభ సందర్భంలో మీకు ఒక ముఖ్య విషయం షేర్ చేయాలి సార్. దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం నా వైపు చూడాలి. మా గౌరవ కమిషనర్ గారు శ్రీ రాకేష్ చంద్ర వారి ప్రొఫెషన్ డిక్లరేషన్ అయ్యింది. అది ఈరోజే ఆర్డర్ రావడం జరిగింది.
మీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపాల్సిందిగా మీ చప్పట్లతో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు, గౌరవ మేయర్ గారు, మాజీ మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు మరియు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ డ్యూటీ అలాట్ చేసినటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, అలాగే మనకి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ మున్సిపల్ సమర్థవంతంగా సమగ్రంగా చెప్పడం చూస్తే పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మనకి టాయిలెట్స్ కానీ ఇంకా చెప్పాలంటే మనవి చేస్తున్నాము. అంతేకాదు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి జరిగిందని, వాస్తవంగా కడప నగరం అంతా అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు జరగలేదని చెప్పలేదు, కానీ రవీంద్రనాథ్ రెడ్డి పీరియడ్లో కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. కడప జిల్లా మీద కానీ ఉన్న ప్రేమానురాగాలు చూపించడం వల్లే మనమంతా కూడా వాళ్ళు అడిగినటువంటి అన్ని కూడా పనులు చేసి పెడుతున్నారు. దీనికంతా కూడా అధికారులు బాగా సహకరించారు. కాబట్టి అధికారులకు కూడా నేను నా మనవి ఏమిటంటే, ప్రభుత్వాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధన్యవాదాలు సార్. తదుపరి ఎప్పుడు కూడా మిమ్మల్ని పనులు అడగరు, కేవలం ప్రజల కోసము ప్రజల సమస్యలు మాత్రమే నువ్వు దృష్టికి తెస్తారు. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చేసి పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అక్కడి నుంచి క్లియర్ చేయండి. దయచేసి వచ్చిన తదుపరి 2021-24 ఎక్స్ అఫీషియో సభ్యులు మరియు మాజీ మేయరు, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ పోచంరెడ్డి రవీంద్ర ప్రజలకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం. సో ఆయన ఈ నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మిగతా అన్ని విషయాల్లోనూ ఆయన నా సోదరులు సోదరిమణులు వీళ్ళందరూ కూడా బాగా